హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఇన్ఫినిటీ ఆన్లైన్ అకాడమీ. ఈ క్లాస్లో లాగరిథమ్స్ గురించి తెలుసుకుందాం. అంటే సంవర్గమానాలపై నుంచి ఖచ్చితంగా మీకు టీఎస్ఆర్ చేసి రాసిన, పాలీసెట్ రాసిన డెఫినెట్గా క్వశ్చన్ ఉంటుందండి. ఓకేనా? సో ఆ క్వశ్చన్ ఈజీగా చేయొచ్చు ఈ క్లాస్ వింటే. సింపుల్గా కొన్ని ఫార్ములాస్ పైన బేస్ అయి ఉంటుంది ఇది. ఆ ఫార్ములాస్ కనుక మనకు రావాలి, అవి ఎలా అప్లై చేయాలో తెలిస్తే సింపుల్గా మనం ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా? చూడండి, ఫస్ట్ సంవర్గమానం అంటే ఏంటి అంటే, జనరల్గా సంవర్గమానం అంటే డెఫినేషన్ ఈ విధంగా తీసుకోవచ్చు మనం. ఏఎన్లు రెండు ధన వాస్తవ సంఖ్యలు అయినప్పుడు ఏకామఎన్లు రెండు ధన వాస్తవ సంఖ్యలు అయినప్పుడు ఏ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ ఎన్, ఏ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్. ఇది ఘాత రూపం అంటామండి. ఘాత రూపంలో ఉండేటువంటి దీన్ని మనం సంవర్గమానంగా ఎట్లా రాయొచ్చు అంటే, ఏ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ని చూడండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ లాగ్ ఎన్ బేస్ ఏగా నిర్వచిస్తారు. ఇది డెఫినేషన్. సో దీన్ని ఏ విధంగా చేయవచ్చు మరి దీన్ని అంటే, ఎక్స్ను ఏ భూమిగా గల ఎన్ యొక్క సంవర్గమానం అంటారు లేదా అంటాం. రైట్? సో ఇట్లా రాస్తే మనకు క్లారిటీగా అర్థం కాదు. ఒకసారి చూడండి, ఏకామఎన్లు రెండు ధన వాస్తవ సంఖ్యలు అయినప్పుడు ఏ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్, ఈ రూపంలో ఘాత రూపంలో ఉండేటువంటి దాన్ని మనం సంవర్గమాన రూపంలో ఎలా రాస్తాం? ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ ఎన్ బేస్ ఏగా రాస్తాం. అంటే ఘాతాంకంలో ఉండేటువంటి ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ ఎన్ ఇక్కడ ఉంటుంది, ఈ బేస్ ఇక్కడ ఉండేటువంటి భూమి అక్కడికి వెళ్ళి ఏమవుతుంది? లాగ్లో బేస్ అవుతుంది. సో ఈ విధంగా నిర్వచిస్తాం. దీన్ని మనం సంవర్గమానం అని అంటాం. ఎలా చదువుతాం అంటే, ఎక్స్ను ఏమనాలి? భూమి అనాలి లేదా బేస్ అనాలి. ఏ భూమిగా గల ఎన్ యొక్క సంవర్గమానం అని అంటాం, ఎక్స్ విలువ కదా. ఇది ఈ విధంగా చదవచ్చు. బట్ దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి, ఏ విధంగా రాయాలి మనకు అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ 2⁸ ఈజ్ ఈక్వల్స్ టు మనకి జనరల్గా 256 అని ఇచ్చింది అనుకుందాం. 2⁸ ఈజ్ ఈక్వల్స్ 256. దీన్ని సంవర్గమాన రూపంలో రాయండి అని మన క్వశ్చన్ అడిగితే అప్పుడు ఏం చేయాలి? సింపుల్గా చూడండి, ఈ టోటల్లో ఎక్స్పోనెంట్ ఘాతాంకం ఏడుందో చూడాలి. ఘాతాంకం ఫస్ట్ రాసేటువంటి పద్ధతి మీకు చెప్తాను, ఆ పద్ధతి మైండ్లో ఫిక్స్ చేసుకోండి. ఘాతాంకం 8 అండి. ఆ ఘాతాంకాన్ని ఫస్ట్ రాసేసేయాలి. ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ రాసుకొని రైట్ సైడ్లో 256 ఉంది కదా, రైట్ సైడ్లో ఏదైనా ఉండని, ఘాతాంకంలో కాకుండా రైట్ సైడ్ ఉంటుంది కదా, ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ అంటాం కదా, ఆర్హెచ్ఎస్లో ఉండేటువంటి టర్మ్ ఏదైతే ఉందో ఆ అంకెని రాసేయండి, ఆ సంఖ్య 256. ఇక్కడ భూమి 2 ఉందా, ఇదే భూమి అటుపై కూడా మళ్ళీ భూమిగా అయిపోతుంది కాబట్టి ఇక్కడ బేస్ 2. చూడండి, ఈ 2 అటు వెళ్ళిపోతుంది, బేస్ 2 అవుతుంది. ఇక్కడ ఉండేటువంటి ఘాతాంకం ఇక్కడ ఎల్హెచ్ఎస్లో మిగిలిపోతుంది. ఇక్కడ ఉండే 256 లాగ్లో ఉంటుంది కాబట్టి 8 ఈజ్ ఈక్వల్స్ లాగ్ 256 బేస్ 2 అని రాస్తాం. ఇది ఘాత రూపంలో ఉండేటువంటి ఒక ఈక్వేషన్ని మనం సంవర్గమాన రూపంలోనికి మార్చేటువంటి పద్ధతి. దీన్నే ఇక్కడ రాసిన. ఇక్కడ అంకెల రూపంలో, సంఖ్యల రూపంలో ఇచ్చాను, ఇక్కడ వచ్చేసి చరరాశుల రూపంలో ఇచ్చిన. చూడండి, ఏ ఘాతాంకం ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్. దీన్ని మనం సంవర్గమాన రూపంలో రాస్తే ఘాతాంకం ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు, ఘాతాంకం ఫస్ట్ రాయాలి కదా, లాగ్ ఇక్కడ ఏముంది ఎన్, ఈ బేస్ అక్కడికి ఏమైపోతుంది? బేస్ అయిపోతుంది. చూడండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ లాగ్ ఎన్ బేస్ ఏ. దీన్ని భూమి అంటాం. ఎక్స్ విలువ ఏమని చెప్పాలి? ఏ భూమిగా గల ఎన్ యొక్క సంవర్గమానం, ఏ భూమిగా గల ఎన్ యొక్క సంవర్గమానం అని చెప్పాలి. ఇది సంవర్గమానానికి డెఫినేషన్. సో దీనిపైన మన క్వశ్చన్స్ ఏ విధంగా అడిగే అవకాశం ఉంటుంది చూద్దాం ఒకసారి. ఇలా
క్రింది వాటిని సంవర్గమాన రూపంలో రాయండి అంటున్నాడు. అంటే ఏ రూపంలో ఇచ్చినట్టు ఇవి? ఘాత రూపంలో ఇచ్చినట్టు. ఘాత రూపంలో ఇచ్చినటువంటి వీటిని మనం సంవర్గమానంలోనికి మార్చాలి. ఓకేనా? సో ఈ సమీకరణం చూస్తే 7 = 2 ఉంది. దీన్ని నేను ఇప్పుడు ఎట్లా మార్చాలి? సంవర్గమాన రూపం. సింపుల్. నేను ఏమని చెప్పాను? ఘాతాంకం ఏముందో అది ఫస్ట్ రాసుకోండి. x = log ఘాతాంకం ఉన్న వైపు కాకుండా మరోవైపు ఉండేటువంటి సంఖ్య ఏదైతుందో అది రాసేసుకోండి. 7. ఇక్కడ భూమి ఏదైతుందో అదేమవుతుంది? భూమి అవుతుంది. అంటే x = log 7/2. ఇంతే, సింపుల్. చూడండి, ఇది ఘాత రూపం. ఎలా మార్చేసినాం? సంవర్గమాన రూపంలోనికి మార్చేసినాం. ఇక్కడ కూడా చూస్తే మీరు ఒకసారి నేను చెప్తున్నప్పుడు ఒకటి చెప్పాను కదా, మిగిలినటువంటి వాటికి మీరు ఆన్సర్ చెక్ చేసుకోండి మీరే. అంటే వీడియోని ఆపి కొద్దిసేపు ఆపి పాజ్ చేసేసి మీరు ఆన్సర్ చేసి చూసుకోండి, తర్వాత చెక్ చేసుకోండి. సో మీకు ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది, మీకు అంటే ఎక్స్పీరియన్స్ మంచిగా వస్తుంది. ఈజీగా మీరు ప్రాక్టీస్ చేస్తే, అంటే ఎంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే మీరు అంత ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. కాబట్టి వీడియోని పాజ్ చేస్తూ మీరు ఆన్సర్ చేసి చెక్ చేసుకోండి, అది బెటర్. ఓకేనా? చూడండి, నెక్స్ట్ దీన్ని మనం సంవర్గమాన రూపంలోకి రాస్తే ఇక్కడ ఫస్ట్ ఘాతాంకం ఏముంది? b. కాబట్టి b = log, ఇట్ సైడ్ 10 ఉంది కాబట్టి 10/5. క్లియర్. ఇక్కడ కూడా రాసుకోవచ్చు ఘాతాంకం c. సో దట్ ఈజ్ log, ఇట్ సైడ్ 1/81 ఉంది. ఏమైనా ఉండనండి సార్, భిన్నం ఉంది, ఇటు సైడ్ భిన్నా లేకుండే, భిన్నం ఉంటే ఏం చేయాలి? భిన్నం ఉండని పెద్ద బండరాయి ఉండండి, మీకు అవసరం లేదు. ఇటు సైడ్ ఘాతాంకం వైపు కాకుండా మిగిలిన సైడ్ ఏముందో అది ఇక్కడికి వచ్చేస్తుంది. 1/81 అంటే 1/81. ఓకే, మళ్ళీ బేస్ ఈ 3 ఇటు వచ్చేసి ఏమవుతుంది? బేస్ అయిపోతుంది. సో c = log 1/81/3. ఇక్కడ కూడా సేమ్ ఘాతాంకం x = log 100/10. దట్స్ ఇట్. సో ఈ విధంగా సింపుల్గా ఘాత రూపాలను మనం సంవర్గమాన రూపాలకు మార్చడం తెలుసుకున్నాం. నెక్స్ట్ రివర్స్ అడిగితే, రివర్స్ అంటే సంవర్గమాన రూపంలోనే ఇచ్చి ఘాత రూపంలోనికి మార్చండి అంటే ఈ విధంగా చేయాలి. చూడండి, క్వశ్చన్స్ ఇక్కడ మనం ఒక 4 క్వశ్చన్స్ తీసుకున్నాం. ఇవన్నీ కూడా లాగ్ ఉంది అంటే అది సంవర్గమాన రూపం అన్నట్టు, లాగ్ లేకపోతే ఘాత రూపం అన్నట్టు. సో దీన్ని ఇప్పుడు మనం ఘాత రూపంలోకి మార్చాలంటే ఎలా మార్చవచ్చు? సింపుల్, దానికి రివర్స్గా వేస్తే అయిపోతుంది కదా. చూడండి, ఇక్కడ ఉండేటువంటి బేస్ ఏదైతే ఉందో అది అక్కడికి వెళ్ళి మళ్ళీ బేస్ అయిపోతుంది, రైట్? పైన ఉండేటువంటి సంఖ్య ఏదైతే ఉందో అది ఇక్కడే ఉండిపోతుంది 100. దట్ ఈజ్ ఈక్వల్స్, ఇది బట్ బేస్ అయిపోతుంది అంటే 10 ఘాతాంకం 2, 10². దట్స్ ఇట్. చూడండి, ఇది కూడా ఇది ఇటు వెళ్ళిపోతుంది అంటే ఇక్కడ ఏముంటుంది? 25. దట్ ఈజ్ ఈక్వల్స్ 2 ఇక్కడ 5 ఉంది కదా, 5 వచ్చి ఇక్కడ బేస్ అవుతుంది అంటే 5/2, 5². సింపుల్. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ x = log a/2 అని ఇచ్చారు. సో ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటి బేస్ అటు వెళ్ళిపోతుంది అన్నట్టు, అంటే 2/x. దట్ ఈజ్ వచ్చి ఇక్కడ ఏం మిగులుతుంది? ఏ మిగులుతుంది. ఏం మిగులుతుంది? ఏ. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ b ఇటు వెళ్ళిపోతుంది అంటే b/y. దట్ ఈజ్ ఈక్వల్స్ ఇక్కడ ఏం మిగులుతుంది? ఏ. వెరీ 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 సింపుల్. అన్నిట్లలో కామన్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే భూమి ఘాత రూపంలో ఉన్న భూమి అదే ఉంటుంది, సంవర్గమాన రూపంలోకి వచ్చినా కూడా భూమి అదే ఉంటుంది. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, రైట్? ఇంకొక విషయం మనం ఇక్కడ బాగా ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ డెఫినేషన్లో ఇక్కడ నేను ఏమని మెన్షన్ చేశాను? an ఈ రెండు ధన వాస్తవ సంఖ్యలు అన్న. ధన వాస్తవ సంఖ్యలు. ధన అంటే పాజిటివ్ అండి, ప్లస్ విలువలు ఉండాలి. అంటే మనకి ఇక్కడ ఒక విషయం అర్థమైపోతుంది, ఏ విలువ కానీ ఎన్ విలువ కానీ మైనస్లో ఉండొచ్చా? సచ్చినా ఉండదు, ఖచ్చితంగా ప్లస్ అయి ఉండాలా. అండ్ ఇక్కడ ఇంకొక టాపిక్ ఇంకొకటి చూసుకోండి, మరియు ఏ ≠ 1 కూడా కావాలి. ఏ ≠ 1 కూడా కావాలి. రెండు ధన వాస్తవ సంఖ్యలు కావాలి, ఏ మళ్ళీ ≠ 1 కావాలి. ఈ పాయింట్ ఇక్కడ నేను మర్చిపోయాను, యాడ్ చేసుకోండి. అంటే ధన వాస్తవ సంఖ్యలు అంటే 1 ధన వాస్తవ సంఖ్యనే కదా. వాస్తవ సంఖ్యలు అంటే ఏముంటాయండి? 0 ఉంటుంది, 1 -1 భిన్నాలు ఉంటాయి, రూట్లు ఉంటాయి, ఇవన్నీ వాస్తవ సంఖ్యలు అవుతాయి. ధన అన్నప్పుడు ఏమవుతాయి? 0 కాకుండా 1 నుంచి వస్తాయి.
1, 2, 3లలో ఉంటాయి, మళ్ళీ √2లు ఉంటాయి, భిన్నాలు ఉంటాయి, పాయింట్స్ ఉంటాయి, ఇవన్నీ ధనవాస్తవ సంఖ్యలు అవుతాయి. అంటే ఏఎన్లు ఇవన్నీ కావచ్చు. ధనవాస్తవ సంఖ్యలో 1 కూడా ఉంది కదా, అంటే ఎన్ విలువ 1 కావచ్చు, కానీ ఏ విలువ కావద్దు, అందుకే అది కూడా మెన్షన్ చేయాలి. ఓకేనా, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఏ కామా ఎన్లు ధనవాస్తవ సంఖ్యలు మరియు ఏ ఈజ్ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఒకటికి సమానం కావద్దు. ఎందుకు మరి బ్యాక్ వచ్చి చెప్తున్నా అంటే దీనిపైన క్వశ్చన్ చాలాసార్లు అడుగుతాడు, మనం మిస్ చేసుకోవద్దు. అంటే ఏని మనం ఏమనుకున్నాం, ఇక్కడ బేస్ అనుకున్నాం. చూడండి, బేస్ ఎప్పుడు కూడా ఒకటికి సమానం కాకూడదు, మరియు మైనస్ కూడా కావద్దు, మైనస్లలో ఉండొద్దు. అంటే ఒకటి నుంచి ఎక్కువనే, ఒకటి కంటే ఎక్కువనే ఉండాలా. అది భిన్నం ఉండొచ్చు, లేకపోతే మామూలుగా పూర్ణ సంఖ్య రూపంలో ఉండొచ్చు, రూట్స్ కర్ణీయ సంఖ్యలు ఉండొచ్చు, ఏం కాదు, కానీ ఒకటి కంటే ఎక్కువ ఉండాలి. ఓకేనా. అండ్ ఎన్ విలువ 1 ఉండొచ్చు, ఎన్ విలువ 1 ఉండొచ్చు, 1 కంటే ఎక్కువ ఉండొచ్చు, ఏ విలువ మాత్రం 1 ఉండొద్దు. ఈ 2 పాయింట్స్ చాలా 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 గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అలా అయినప్పుడే ఈ సమవర్గమనం అనేటువంటిది నిర్వచించబడుతుంది, లేకపోతే నిర్వచించబడదు. అంటే ఎగ్జాంపుల్ చూడండి, లాగ్ ఇక్కడ ఏముంది, ఎన్ ఉంది, ఎన్ విలువ -3 తీసుకున్నాం. ఇది నిర్వచించబడదా? ఖచ్చితంగా నిర్వచించబడదు. ఏమనుకున్నాం మనం, ఏ కామా ఎన్లు ధనవాస్తవ సంఖ్యలే కావాలన్నా, కాబట్టి -3 ధనవాస్తవ సంఖ్య కాదు. అంటే మైనస్ ఉంటే లాగ్ నిర్వచించబడదు, ఇది మైండ్లో ఫిక్స్ అయిపోండి. అదేవిధంగా దీనికి లింకుగా రూట్లో కూడా మైనస్ వ్యవస్థితం కాదు, గుర్తుందా? రూట్ -3 ఉందనుకోండి, రూట్ లోపల కూడా మైనస్ వ్యవస్థితం కాదు. రూట్లో మైనస్ ఉన్నా అది నిర్వచించబడదండి, అండ్ లాగ్లో కూడా మైనస్లు ఉంటే నిర్వచించబడదు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే. అండ్ ఇక్కడ బేస్ ఏ అన్నాం కదా, ఏ విలువ 1 ఉండద్దు అన్న, 1 ఉండద్దు అంటే లాగ్ 2 బేస్ 1 ఉండద్దు. అంటే పైన ఏమన్నా ఉండొచ్చు అండి, పైన 1 ఉండొచ్చు, ఎన్ వాల్యూ 1 కావచ్చు, కానీ కింద బేస్ మాత్రం 1 ఉండొచ్చా? ఖచ్చితంగా ఉండద్దు. బేస్ 1 ఉంది అంటే మీరు వెంటనే గుర్తుపెట్టుకొని అది వ్యవస్థితం కాదు, నిర్వచించబడదు. అంటే ఇప్పుడు మనము 2 పాయింట్స్ స్ట్రాంగ్గా గుర్తుపెట్టుకోవాలి. లాగ్లో నెగటివ్ వాల్యూస్ నిర్వచితం కావు. సెకండ్ పాయింట్, లాగ్కి బేస్ 1 ఉండకూడదు, 1 కంటే ఎక్కువనే ఉండాలి. 1 ఉండద్దు, మైనస్లు కూడా ఉండద్దు, బేస్ కూడా కదా. ఈ పాయింట్స్ ఖచ్చితంగా హోల్ చేసి పెట్టుకోండి. డెఫినెట్గా మీకు ఎగ్జామ్లో యూజ్ అయ్యేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. రైట్, నెక్స్ట్ ఇప్పుడు మనం ఘాత రూపాన్ని సమవర్గమాన రూపంలోనికి అండ్ సమవర్గమాన రూపంలో ఘాత రూపంలోనికి మార్చడం కూడా నేర్చుకున్నాం. దీని తర్వాత సమవర్గమాన ధర్మాలు, కొన్ని సూత్రాలు ఉంటాయి. ఈ సూత్రాలు వస్తేనే మనం సమవర్గమానాలు చేయొచ్చు. సూత్రాలు రావడంతో పాటు ఏ క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఏ సూత్రాన్ని మనం అక్కడ అప్లై చేయాలో కూడా తెలియాలి. సో ఇప్పుడు నేను చెప్తూ వెళ్తాను, మీకు ఈజీగా అర్థమైపోతూ ఉంటాయి. ఓకేనండి. రైట్, సో ఫస్ట్ సమవర్గమాన ధర్మాలలో ఫస్ట్ ఫార్ములా వచ్చేసి లాగ్ x ఇంటూ వై బేస్ ఏ, లాగ్ x ఇంటూ వై బేస్ ఏ. సో దట్ ఈస్ లాగ్ x బేస్ ఏ ప్లస్ లాగ్ y బేస్ ఏ. ఇది ఫస్ట్ ఫార్ములా. సో సెకండ్ ఫార్ములా వచ్చేసి లాగ్ x బై వై బేస్ ఏ, దీన్ని లాగ్ x బేస్ ఏ మైనస్ లాగ్ y బేస్ ఏగా రాస్తాం. సింపుల్గా లాజిక్గా గుర్తుపెట్టుకోవచ్చు రెండింటిని. ఇంటూ ఉంటే ప్లస్ వస్తుంది, బై ఉంటే మైనస్ వస్తుంది. ఇక బేస్ ఏలు అన్నీ సేమే ఉంటున్నాయి, ఎక్స్ వైలు మారిపోతున్నాయి, అంతే కదండి. చూడండి, లాగ్ x ఇంటూ వై, అప్పుడు లాగ్ x ప్లస్ లాగ్ వై. లాగ్ x బై వై, లాగ్ x మైనస్ లాగ్ వై. అంటే ఇంటూ ఉంటే ప్లస్ పెట్టాలని గుర్తుపెట్టుకోండి, బై ఉంటే మైనస్ పెట్టాలి అని గుర్తుపెట్టుకోండి. 2 ఫార్ములాస్ అయిపోయినాయి. నెక్స్ట్ థర్డ్ ఫార్ములా, లాగ్ x పవర్ n బేస్ ఏ, లాగ్ x పవర్ n బేస్ ఏ. సింపుల్, ఇలా ఉంటే చూడండి, ఇక్కడ x పవర్ n ఉంది, ఘాతాంకం ఉంది, ఘాతాంకం ముందుకు వచ్చేస్తుంది, ముందుకంటే ఇక్కడికి n లాగ్, ఇక్కడ ఏముంటుంది ఇంకా x బేస్, ఇలా ఘాతాంకం కనుక ఉంటే అది ముందుకు వచ్చేస్తుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఒకవేళ చూడండి, x పవర్ n ఇక్కడ a పవర్ m ఉంది అనుకోండి,
బేస్కి కూడా ఘాతాంకం ఉంది. అప్పుడు ఏం చేయాలంటే ఈ రెండింటిని ముందుకు తీసుకురావాలి. అంటే ఎన్ తీసుకురావాలి, ఎం కూడా తీసుకురావాలి. మరి ఎన్ఎం ఎక్కడ రాయాలి? సింపుల్ బై పెట్టి రాయాలి. పైన కింద బేస్కి ఏదైతే ఉందో అది ఎక్కడికి వస్తుంది? హారంలోకి వస్తుంది. సో n/m log x, ఈ x అలాగే ఉంటుంది, బేస్ ఏ కూడా అలాగే ఉంటుంది. సో ఇట్లా ఉన్నప్పుడు రెండు వచ్చేస్తాయి, బై వస్తుంది. ఓకేనా? ఒకవేళ ఒకటే ఉందనుకోండి, చూడండి, ఇఫ్ సేమ్ log x, ఇక్కడ ఘాతాంకం ఏం లేదు, ఇక్కడ బేసుకు మాత్రం ఘాతాంకం n ఉంది. అప్పుడు ఏం చేస్తారు? సింపుల్ అండి, దీనికి ఏం లేదంటే 1 ఉంటుంది కదా, అది 1 వస్తుంది అన్నట్టు, 1/n అన్నట్టు, 1/n వస్తుంది. ఓన్లీ n రాదు. ఎప్పుడు బేస్కు ఉండేటువంటి ఘాతాంకము హారంలోనే ఉండాలి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి చాలు. సార్ ఇక్కడ పైన లేదు కదా ఘాతాంకం, ఇది పైన పెట్టుకోరాదు, ఇది డెఫినెట్గా హారంలోనే ఉండాలి. ఇక్కడ ఏం ఘాతాంకం లేకపోతే ఏముంటుంది అనుకుంటాం? 1 ఉంటుంది అనుకుంటాం. కాబట్టి 1/n log x బేస్ ఏ వస్తుంది ఇలా. రైట్, నెక్స్ట్ ఫార్ములా log a బేస్ ఏ. log a బేస్ ఏ పైన కింద సేమ్ ఉన్నప్పుడు అప్పుడు దీని వాల్యూ 1 అవుతుందండి. log a బేస్ ఏ వాల్యూ ఎంత? 1. నెక్స్ట్ log 1 బేస్ ఏ. బేస్ ఏమన్నా ఉండని log 1 ఉందంటే దీని వాల్యూ ఎల్లప్పుడు 0. log 1 వాల్యూ 0 గుర్తుపెట్టుకోండి. ఇది కూడా ఎగ్జామ్లో చాలాసార్లు అడిగిండు. log 1 0. సేమ్ నంబర్స్ ఉంటాయి, పైన కింద సేమ్ ఉంటే log a బేస్ ఏ, log 10 బేస్ 10, log 2 బేస్ 2, log x బేస్ x, దాని వాల్యూ 1. రైట్, నెక్స్ట్ log -a ఉంటే నిర్వచించబడదు. ఇది నిర్వచించబడదు. లాగ్లో మైనస్లో ఉండకూడదు, ఉంటే నిర్వచించబడుతుందా? నిర్వచించబడదు. అలాగే log x బేస్ 1 ఇది కూడా నిర్వచించబడదు. చూడండి, బేస్ 1 ఉన్నా కూడా నిర్వచించబడదు. పైన 1 ఉంటే 0 అండి, కానీ బేస్ 1 ఉంటే నాట్ డిఫైన్, నిర్వచించబడదు. ఓకే, నెక్స్ట్ a పవర్ a ఇంటూ ఒక నిమిషం a పవర్ log x బేస్ ఏ. a పవర్ a ఘాతాంకం log x బేస్ ఏ. చూడండి, కింద ఉండే భూమి బేస్ లాగ్కి ఉండేటువంటి భూమి రెండు ఈక్వల్ ఉన్నప్పుడు యాజ్ డిస్ పైన ఏముంటుందో అదే ఆన్సర్ అవుతుంది, x. చూడండి, a పవర్ log x బేస్ ఏ. కింద ఉండే భూమి లాగ్లో ఉండే భూమి ఏ సేమ్ ఉన్నప్పుడు పైన x ఉంది కదా, అదే ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 11th one log a బేస్ b. log a బేస్, దీన్ని ఇలా రాసుకోవచ్చు, log a బై log b గా కూడా రాసుకోవచ్చు. అంటే log a బేస్ b ఉన్నప్పుడు దీన్ని సపరేట్ చేసుకోవచ్చు, రెండు లాగ్స్గా విడగొట్టుకోవచ్చు. ఒకటి పైన ఏ ఉంటే పైన log a, కింద log b. బేస్ ఏం అవసరం లేదు. బేస్ ఏం లేకపోతే ఏమున్నట్టు? 10 ఉన్నట్టు గుర్తుపెట్టుకోండి. లాగ్కి బేస్ ఏం లేదు అంటే ఏముంటుంది? 10. డెఫినెట్గా ఇక్కడ 10 ఉన్నట్టు. ఏం పెట్టలేదు అంటే 10 ఉన్నట్టే. ఇప్పుడు మనం రూట్ అన్నప్పుడు రూట్ చెప్పుకున్నాం, రూట్ లోపల ఇక్కడ ఏం లేదన్నప్పుడు పరిమాణం ఏమున్నట్టు అనుకున్నాం? 2 ఉన్నట్టు కదా. సేమ్ యాజ్ ఇట్ ఈస్ లాగ్కి కూడా పైన x ఉంది, కింద ఏం లేదంటే ఏమున్నట్టు? 10 ఉన్నట్టు. సాధారణ బేస్, సాధారణ ఆధారం ఎంత అని అడుగుతాడు. లాగ్ సంవర్గమానాల యొక్క సాధారణ ఆధారం ఎంత? 10. గుర్తుపెట్టుకోండి, సంవర్గమానాల యొక్క సాధారణ ఆధారం ఎంత అని అడిగినప్పుడు 10 అని గుర్తుపెట్టుకోండి. సో ఇవి ధర్మాలు. ఈ ధర్మాల పైననే మనకు అన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ అన్ని మనం ఎలా సాల్వ్ చేయాలి, ఏ విధంగా క్వశ్చన్స్ ఉంటాయి ఒకసారి చూద్దాం. రైట్, కొన్ని ఎగ్జాంపుల్స్గా మీకు తీసుకున్నాను. చూడండి, ఈ క్వశ్చన్స్ ఈ విధంగా ఉంటాయి. log 3 × 7 అన్నాడు. ఇంటూ అనగానే మనకు తెలుసు log x ఇంటూ log y ఫార్ములా. ఇంటూ ఉంటే ఏం చేయాలని చెప్పినాం? ప్లస్ చేయాలి. కాబట్టి సింపుల్గా log 3 ప్లస్ log 7 అవుతుంది ఆన్సర్. నెక్స్ట్ log 5/6 బేస్ ఏ. 5/6 బై ఉంటే ఏం చేయాలి? మైనస్ చేయాలి. అంటే ఏమవుతుంది? log 5 బేస్ ఏ మైనస్ log 6
బేస్ ఏ. చూడండి బై ఉంటే మైనస్. ఆ ఫార్ములాస్ వస్తే మనం ఇట్లా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ లాగ్ 15 బేస్ 15 రెండు సేమ్ ఉన్నప్పుడు ఆన్సర్ ఏమవుతుంది 1. నెక్స్ట్ లాగ్ 125 బేస్ ఏ. సింపుల్ 125 ఉంది కదా, 125ని మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ప్రధాన కారణాంకాలుగా విడగొట్టినప్పుడు ఈ 5 ఎక్కంలో వస్తుంది చూడండి. 5 రెంట్ల 10, ఇంకా 2 మిగులుతుంది. 2 5 అంటే 25, 5 5ల 25, మళ్ళీ 5 5ల 25. సో 125ని 5 క్యూబ్గా రాయొచ్చు. రాస్తే ఇప్పుడు ఏమవుతుంది చూడండి, లాగ్ 5 క్యూబ్ బేస్ ఏమవుతుంది ఏ. ఇది వరకే అనుకున్నాం, ఘాతాంకం ఉంటే ఈ ఘాతాంకం ముందుకు వచ్చేస్తుంది అనుకున్నాం. కాబట్టి ఈ 3 ముందుకు వచ్చేస్తుంది, లాగ్ 5 బేస్ ఏ ఉంటుంది. 3 ముందుకు వచ్చేస్తుంది, లాగ్ 5 బేస్ ఏ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ లాగ్ 1 బేస్ 100. బేస్ 100 ఉండని, 1000 ఉండని, 10,000 అని మీకు అవసరం లేదు. లాగ్ 1 ఉందా, దాని వాల్యూ 0 ఫిక్స్ అది. నెక్స్ట్ లాగ్ 16 బేస్ 8. లాగ్ 16 బేస్ 8 రైట్. చూడండి 16 8 ఉంది. 16ని చూడండి, 16ని మనం ప్రధాన కారణాంకాలు విడగొడితే 2 ఎందుల 16, 2 4 8, 2 రెంట్ల 4. ఎన్ని రెండులు వచ్చినాయి, 4 రెండులు వచ్చినాయి. కాబట్టి 16ని మనం ఏమని రాయొచ్చు, 2 ఘాతాంకం 4 అని రాయొచ్చు. అదేవిధంగా 8 ఉంది, 8ని ఏమని రాయొచ్చు, 2 4 2 4, 2 4 2 రెంట్ల 4. అంటే 8ని ఏమని రాయొచ్చు, 2 ఘాతాంకం 3 అని రాయొచ్చు. ఇప్పుడు చూడండి ఘాతాంకాలు ముందుకు వచ్చేస్తాయి. మరి రెండిటికి ఘాతాంకం ఉంది అయినా పర్లేదు, 4 పైకి వచ్చేస్తుంది లవంగా, 3 వచ్చేసి హారం అయిపోతుంది. 4/3 లాగ్ 2 బేస్ 2. మరి లాగ్ 2 బేస్ 2 వాల్యూ ఎంత 1. కాబట్టి చూడండి 4/3 ఇంటూ 1 దట్ ఈస్ 4/3. దీని వాల్యూ ఎంత అయింది మనకి, 4/3 అయింది. అలా నెక్స్ట్ ఇది చూడండి 2 పవర్ 2 ప్లస్ లాగ్ 3 బేస్ 2 అన్నాడు. సో ఇది మనకు ఫార్ములా లేదు. సో గుర్తుపెట్టుకోండి, ఘాతాంకంలో 2 కూడబడితే సపరేట్గా రాసుకోవచ్చు. ఎందుకు, మనకు ఒక ఫార్ములా ఉంటుంది. ఏది, ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ అంట. అంటే భూములు ఒకే విధంగా ఉండి గుణించబడితే ఘాతాంకాలు కూడబడతాయి. మరి ఘాతాంకాలు కూడబడినాయంటే దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు కదా. సో దాన్ని ఇప్పుడు ఇట్లా రాస్తున్నా చూడండి, 2 పవర్ 2 ఇంటూ మళ్ళీ 2 పవర్ ఈ ఘాతాంకం లాగ్ 3 బేస్ 2. లాగ్ 3 బేస్ 2. 2 పవర్ 2 అంటే 4 ఇంటూ ఇది చూడండి మనకు ఫార్ములా లాస్ట్ ఫార్ములా రాయించాను. 2 ఇక్కడ 2, ఈ 2 బేసెస్ సేమ్ ఉంటే పైన ఆన్సర్ సపరేట్గా డైరెక్ట్ వచ్చేస్తుంది. చూడండి మనం ఆల్రెడీ ఫార్ములా రాసుకున్నాం. ఎస్ ఇక్కడ ఏ పవర్ లాగ్ ఎక్స్ బేస్ ఏ సేమ్ ఉన్నప్పుడు ఆన్సర్ డైరెక్ట్ ఏమొస్తుంది ఎక్స్. కాబట్టి దీని ప్రకారం మనకేం రావాలి, ఎస్ ఇక్కడ 2 సేమ్ ఉన్నప్పుడు డైరెక్ట్ ఆన్సర్ ఏం రావాలి 3 రావాలి. సో 4 3 ఎంత 12. ఓకే, సో ఈ విధంగా సింపుల్గా మనం సాల్వ్ చేస్తూ పోవచ్చు. నెక్స్ట్ ఇంకా కొన్ని చూద్దాం. ఎస్ ఇది ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారు. టఫ్ అడగాలనుకున్నప్పుడు, డిఫరెంట్గా అడగాలనుకున్నప్పుడు మనకి ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. ఎలా అడిగినా భయపడాల్సిన అవసరం లేదు. మనకు ధర్మాలు అంటే ఫార్ములాస్ వస్తాయి, ఆ ఫార్ములాస్ని అప్లై చేస్తే సరిపోతుంది. చూడండి ఫస్ట్ ఇలా ఇచ్చినప్పుడు ఇలా లాగ్ ఎక్కడ కనిపించట్లేదు. ఇది ఇచ్చేసి ఎక్స్ విలువ ఎంత అని అంటున్నాడు. లాగరిథమ్స్ని వాడుకొని మనం ఎక్స్ విలువ అనుకోవచ్చు. ఎప్పుడైనా కానీ పవర్స్లలో ఇచ్చినప్పుడు అంటే ఘాత రూపంలో ఇచ్చినప్పుడు ఇరువైపులా సంవర్గమానాన్ని అప్లై చేయాలి. సో ఇరువైపులా సంవర్గమానం చేయగా, అయితే సంవర్గమానం చేయగానే మనం బేస్ తీసుకోవట్లేదు. సంవర్గమానం చేస్తున్నామంటే దానికి ఆధారం తీసుకోవాలి. ఆధారం అంటే కింద భూమి అంటాం కదా, అది దాన్ని ఆధారం అనాలి, బేస్ అనొచ్చు, లేదంటే భూమి అనొచ్చు. సంవర్గమానం చేయగా అంటే 10 తీసుకున్నట్టే. కానీ ఇక్కడ చూడండి ఈ టోటల్లో ఎల్హెచ్ఎస్లో ఒక ఎక్స్ ఉంది, ఆర్హెచ్ఎస్లో ఎక్స్ లేవు. అట్లా ఉన్నప్పుడు ఒక్కోసారి 2 వైపులా ఎక్స్ ఇస్తాడండి. ఇప్పుడు ఒకే వైపు ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, ఇది దేనికి ఘాతాంకం ఉంది 2కు ఉంది కదా, అప్పుడు బేస్ మీరు ఏం తీసుకోవాలి 2 తీసుకోవాలి. బేస్ ఎంత తీసుకోవాలి 2 తీసుకోవాలి ఖచ్చితంగా. అప్పుడు చూడండి లాగ్ 2 పవర్ ఎక్స్ బేస్ 2.
రెండు వైపులా ఎక్స్ లేకపోతే దట్ ఈజ్ ఈక్వల్స్ ఇట్ సైడ్ కూడా సేమ్ లాగ్ 3/5 బేస్ 2 ఇలా. మరి ఘాతాంకం ముందుకు వచ్చేస్తుంది ఇగో ఎక్స్ లాగ్ 2 బేస్ 2, మళ్ళీ ముందుకు వస్తుంది 5 లాగ్ 3 బేస్ 2. లాగ్ 2 బేస్ 2 ఏమవుతుంది 1 అయిపోతుంది, ఎక్స్ ఇంటూ 1 దట్ ఈజ్ ఈక్వల్స్ ఇక్కడ చూడండి 5 లాగ్ 3 బేస్ 2. సో ఎక్స్ ఇంటూ 1 ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ 5 లాగ్ 3 బేస్ 2. ఇది మనకు కావాల్సినటువంటి ఎక్స్ వాల్యూ ఆన్సర్. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఇచ్చి ఎక్స్లో కనుక్కుంటే మనం ఆన్సర్ ఏమని చెప్పాలి 5 లాగ్ 3 బేస్ 2 అని చెప్పాలి. ఓకేనా. నెక్స్ట్ ఇలాంటిది ఇంకొక క్వశ్చన్ చూద్దాం. ఇగో ఇట్లా ఇస్తాడు. ఇంతకు ముందు దానికి దీనికి డిఫరెన్స్ చూస్తే అందులో ఎల్హెచ్ఎస్లోనే ఎక్స్ ఉంది, ఇందులో ఎల్హెచ్ఎస్లో ఎక్స్ ఉంది, ఆర్హెచ్ఎస్లో కూడా ఎక్స్ ఉంది. సో 2 ఎక్స్లు ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలంటే సేమ్ ఇరువైపులా సంవర్గమానం చేయగా రాసి ఇటు లాగ్ చేస్తాం 3/x. మరి ఇక్కడ ఆడ బేస్ 2 తీసుకోవాలని చెప్పిన, ఇక్కడ ఏం తీసుకోవట్లేదు నేను, బేస్ 2 or 3 అని 3 ఉంది కదా అని 3 తీసుకోవద్దు, ఎందుకంటే 2 సైడ్ ఎక్స్ ఉంది కదా, బేస్ 10 తీసుకోవాలి. బేస్ 10 తీసుకుంటే సపరేట్గా బేస్ 10 తీసుకున్నా రావాల్సిన అవసరం అయితే లేదండి. 10 కాకుండా మిగిలింది మీరు ఎప్పుడైనా 2 కానీ 3 కానీ 5 కానీ ఏ సంఖ్య తీసుకున్నా కూడా మెన్షన్ చేయాలి. కానీ 10 తీసుకుంటా అనుకున్నప్పుడు మీరు 10 తీసుకుంటున్నా అని రాయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ఇరువైపులా సంవర్గమానం తీసుకుంటున్నాను అని రాస్తే సరిపోతుంది. అది ఆటోమేటిక్గా 10 చూపెడుతుంది. ఎందుకంటే నేను ఏమని చెప్పిన సాధారణ ఆధారం ఇప్పుడు ఎంత అవుతుంది 10 అవుతుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. రైట్ చూడండి లాగ్ 3/x అయింది, ఇటు సైడ్ కూడా లాగ్ 5/x-2 అయింది. మరి ఘాతాంకం ఉన్నప్పుడు ముందుకు వస్తుందని మన ఫార్ములానే చెప్తుంది. కాబట్టి ఎక్స్ ముందుకు వచ్చేస్తుంది, ఎక్స్ లాగ్ 3 దట్ ఈజ్ ఈక్వల్స్ ఇది కూడా ఘాతాంకమే, ఇది ముందుకు వచ్చేస్తుంది అంటే x-2 లాగ్ 5, x-2 లాగ్ 5 రైట్. ఎక్స్ లాగ్ 3 ఇక్కడ ఈ లాగ్ 5 ఈ బ్రాకెట్ మొత్తాన్ని గుణిస్తుంది అంటే ఎక్స్ని 2ని కూడా. సో 2x ఇంటూ లాగ్ 5 ఏమవుతుంది ఎక్స్ లాగ్ 5 అవుతుంది. అండ్ ప్లస్ ఇంటూ మైనస్ 2 ఇంటూ లాగ్ 5 2 లాగ్ 5 ఇట్లా విడ తీస్తే ఇది వస్తుంది. ఇప్పుడు ఎల్హెచ్ఎస్లో ఒక ఎక్స్ టర్మ్ ఉంది, ఆర్హెచ్ఎస్లో కూడా ఒక ఎక్స్ టర్మ్ ఉంది. ఎక్స్ టర్మ్స్ అన్ని వన్ సైడ్ తెచ్చుకుంటేనే మనం ఎక్స్ విలువ అనుకోవడానికి పాసిబుల్ అవుతుంది. అటొక ఎక్స్ ఇటొక ఎక్స్ ఉంచితే మనం ఎక్స్ని ఎట్లా అనుకుంటాం, 2 sides ఎక్స్ ఉంటుంది కదా, 1 side ఎక్స్ రావాలి. కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే దాన్ని తీసుకొస్తున్నా, ఫస్ట్ దీన్ని తీసుకొస్తే ఇది -2 log 5 ఉంది కదా, ఇటు వస్తే ఏమవుతుంది +2 log 5 అవుతుంది. ఇక్కడ ఎక్స్ log 3 ఉంది, అది ఇటు వస్తే +2 log 5 దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏం మిగిలింది ఎక్స్ log 5 మిగిలింది, ఎక్స్ log 5. ఇప్పుడు ఈ ఎక్స్ log 3ని అటు తీసుకెళ్తున్నా, ఇక్కడ ఏముంటుంది 2 log 5 దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఆల్రెడీ అక్కడ ఎక్స్ log 5 ఉంది, ఇది వచ్చి -x log 3 అవుతుంది, -x log 3. ఇప్పుడు ఎక్స్ పదాలు రెండు వన్ సైడ్ వచ్చేసినాయి, అందులోకి నేను ఎక్స్ని కామన్ తీయాలి. ఎందుకంటే నా అంబిషన్ ఏంటి ఎక్స్ని కనుక్కోవాలి, నా టార్గెట్ ఎక్స్ విలువని కనుగొనడం. కాబట్టి నేను ఎక్స్ని కామన్ తీస్తున్నా, ఇటు ఇవి ఎక్స్ కామన్ తీస్తే ఇక్కడ log 5 ఉంటుంది, -log 3 ఉంటుంది. ఓకే, కొంచెం పైకి జరుపుకుందాం. ఇప్పుడు చూడండి ఎక్స్ ఇంటూ log 5 -log 3 ఉంది, మనకు ఎక్స్ కావాలా, ఎక్స్ కావాలంటే ఇది ఉండొద్దు, ఇది ఎక్స్ని ఏం చేస్తుంది గుణిస్తుంది, ఇటు పంపిస్తే భాగిస్తుంది. కాబట్టి 2 log 5 బై అవుతుంది log 5 -log 3 దట్ ఇది కోసం ఏం మిగిలింది ఎక్స్. సో ఇప్పుడు ఎక్స్ విలువ ఎంత అంటే ఏమని చెప్పాలి, ఇది ఎక్స్ విలువ ఏంటి 2 log 5 బై log 5 -log 3 అనేటువంటిది ఎక్స్ యొక్క విలువ. సో ఈ విధంగా మనం ఘాతాంక రూపంలో ఇచ్చి ఈక్వేషన్గా ఇస్తే మనం ఇరువైపులా సంవర్గమాన్ని అప్లై చేసి మనం ఎక్స్ విలువను కనుక్కోవచ్చు. ఓకేనండి. నెక్స్ట్ క్రింది వాటి విలువలను కనుగొనండి అని చెప్పేసి మనకి ఇట్లాంటివి అడుగుతాడు ఎగ్జామ్లో. సో ఇవి సాల్వ్ చేయాలంటే మనకి ఇది వరకు చెప్పుకున్నటువంటి సూత్రాలు వస్తే సింపుల్గా చేయొచ్చు. రైట్ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూస్తే log 32/2 ఉంది, log 32/2. ఇలా ఉన్నప్పుడు దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఆలోచించవలసినటువంటి పద్ధతి ఎలా ఉండాలి అంటే బేస్ 2 ఉంది కదా, పైన ఇచ్చినటువంటి సంఖ్య 2 పవర్ ఏమైనా రాయొచ్చా చూసుకోవాలి, 2 ఘాతాంకంగా రాయొచ్చా.
అలా తెలవాలంటే పైన ఇచ్చినటువంటి 32కి ప్రధాన కారణాంకాలను కనుక్కోవాలి మనం. సో ప్రధాన కారణాంకాలు కనుక్కుంటే చూడండి ఒకసారి, 32కి ప్రధాన కారణాంకాలు ఇక్కడ తీసుకుంటున్నాను. 2 16ల 32, 2 8ల 16, 2 4ల 8, 2 2ల 4. ఎన్ని రెండ్లు వచ్చినాయి? 1 2 3 4 5. అంటే 32ని మనం ఏమో రాయొచ్చు, 2^5గా రాయొచ్చు. చూడండి రాస్తున్నా, లాగ్ 2^5 బేస్ 2. చూడండి పైన మన ఘాతాంకం ఉంది అంటే ఆటోమేటిక్గా ముందుకు వచ్చేస్తుంది, అది మన ఫార్ములా చెప్పేస్తుంది. 5 ముందుకు వచ్చింది, లాగ్ 2 ఉంది, బేస్ 2 ఉంది. మరి 2 సేమ్ ఉన్నప్పుడు దీని వాల్యూ ఏమవుతుంది? 1 అయిపోతుంది. కాబట్టి 5 × 1 ఆన్సర్ ఎంత అన్నట్టు? 5 కదా. కొంచెం లాజిక్ తెలియకపోతేనే ప్రాబ్లం అండి. ఒక్కసారి మన ఫార్ములాస్ లాజిక్ అర్థమైందా, మ్యాథ్స్ చాలా ఈజీగా చెప్పుకుంటూ వెళ్ళిపోతాం, చేసుకుంటూ వెళ్ళిపోతాం. రైట్, చూడండి నెక్స్ట్ ఇది చూస్తే ఇట్లాంటిది ఎగ్జామ్లో చాలాసార్లు అడిగారు. 0.0001 ఉంది, బేస్ 10 ఉంది. సో ఇది కూడా 10 వచ్చేలాగా చేయగలిగితే సింపుల్, కానీ అది పాయింట్లలో ఉంది, 10 కంటే చాలా చిన్నది. మరి అప్పుడు ఏం చేయాలంటే, పాయింట్ ఉంది కదా, పాయింట్ని రిమూవ్ చేద్దాం. పాయింట్ని రిమూవ్ చేస్తే ఏమవుతుంది, లాగ్ పైన ఒకటే ఉంటుంది 1/, కదా. పాయింట్ని రిమూవ్ చేయడం లెక్కలు ఆల్రెడీ మనం చూసినాం సెకండ్ క్లాస్లో. చూడండి పాయింట్ తర్వాత ఎన్ని అంకెలు ఉన్నాయి? 4 అంకెలు. పాయింట్ తర్వాత ఎన్ని అంకెలు ఉన్నాయి? 4 అంకెలు. కాబట్టి 4 0 పెట్టు. సెకండ్ క్లాస్ అంటే ఇందులో రియల్ నెంబర్స్లో ఫస్ట్ క్లాస్ తర్వాత సెకండ్ క్లాస్ చెప్పినాం కదా, అందులో మనం పాయింట్ని రిమూవ్ చేయడం అంటే దశాంశ సంఖ్యలను p/q రూపంలో రాయడం నేర్చుకున్నాం, అది చెప్తున్నా. ఓకేనా. సో పాయింట్ తర్వాత 4 అంకెలు ఉన్నాయి కాబట్టి 4 0 పెట్టి 1 పెడతాం అంటే 10,000 అవుతుంది. బేస్ ఏముంది? 10. ఇది ఇలాగే ఉంటుంది. ఇప్పుడు దీన్ని చూడగానే మీకు ఏం గుర్తుకు రావాలి? లాగ్ x/y ఫార్ములా గుర్తుకు రావాలి, x/y. ఓకేనా. సో అట్లానే చేయొచ్చు, లేకపోతే ఇంకో లాగ్ కూడా చెప్తాను మీకు. చూడండి ఇప్పుడు 10,000 ఉంది, 10,000ని 10 × 10 × 10 × 10గా రాయొచ్చు. అంటే 10 ఘాతాంకం ఎంత అండి? 4. 10 10ల 100, 100 10ల 1000, 1000 10ల 10,000. దట్స్ ఇట్. సింపుల్. 1000ని ఏమని రాయొచ్చు? 10 ఘాతాంకం 3. 100ని ఏమని రాయొచ్చు? 10 ఘాతాంకం 2. మరి 1,00,000ని ఏమని రాయొచ్చు? 1,00,000కి 5 సున్నాలు కదా, 10 ఘాతాంకం 5. వెరీ వెరీ సింపుల్. సో దీన్ని కూడా నేను ఏం చేస్తున్నా ఇప్పుడు, నేను లాగ్ 1/10⁵ రాస్తున్నా. 1/10⁵ బేస్ 10. మీకు ఫార్ములా ఉంటుంది, a⁻n = ఉంటే ఈ ఘాతాంకంలో మైనస్ పోవాలి అనుకుంటే మనం ఏం చేస్తాం, 1/, పెడితే ఆ -/+ అయిపోతుంది. ఇది ఒక ఫార్ములా కదా. a⁻n పోవాలి అంటే 1/, పెడితే +n అవుతుంది. మరి ఇక్కడ ఆల్రెడీ 1/, ఉంది అంటే ఈ ఫార్మేట్లో ఉంది, RHS రూపంలో ఉంది. మీరు LHSగా రాసుకుంటే ఏమవుతుంది, లాగ్ 10⁻⁻5 అవుతుంది కదా. ఇక్కడ 5కి ప్లస్ ఉంది, నేను పైకి పంపించేస్తున్నా, అప్పుడు ఏమవుతుంది ఘాతాంకానికి? దీని ప్రకారం మైనస్ రావాలి. ఓకే, ఈ ఫార్ములా గుర్తుకు పెట్టుకోండి. 1/a⁻n ఉంటే పైకి పంపిస్తే -n, a⁻n ఉంటే ఆ మైనస్ పోగొట్టాలి అనుకుంటే 1/, చేయాలి. దట్స్ ఇట్. రైట్. ఇప్పుడు బేస్ 10 ఉంది, ఇప్పుడు ఘాతాంకం ముందుకు వచ్చేస్తుంది. సో ముందుకు వస్తే మనకేమవుతుంది, -5 లాగ్ 10 బేస్ 10. మరి లాగ్ 10 బేస్ 10 వాల్యూ ఎంత? 1. కాబట్టి -5 × 1 ఎంత? -5. సో ఇది ఆన్సర్ -5. కొంచెం ఇప్పుడు చెప్పుకున్న కొంచెం క్రిటికల్గా అనిపించింది కదా, బట్ ఇట్లాంటివి మీరు ప్రాక్టీస్ చేయండి, డెఫినెట్గా ఆన్సర్ చేయగలుగుతారు. ఇక్కడ 0.001 పెట్టిరు, ఇంకోసారి 0.00నే 1 పెట్టుకోండి, ఇంకోసారి 0.01 పెట్టుకోండి. ప్రతిసారి చెక్ చేస్తూ పోండి, మీకు ఆన్సర్ చేంజ్ అవుతూ ఉంటాయి, మీకు ప్రాక్టీస్ అయిపోతుంది. నెక్స్ట్ లాగ్ √x బేస్ x. √x బేస్ x. సో ఇప్పుడు చూడండి, రూట్ని ఫస్ట్ రిమూవ్ చేయాలి. రూట్ని రిమూవ్ చేస్తే మనకేమవుతుంది, 1/2 వస్తుంది ఘాతాంకంలో కదా. రూట్ అంటే ఏంటి? 1/2. ఇది కూడా కరణీయ సంఖ్యలు చెప్పినప్పుడు చెప్పాను. సో బేసిక్స్. ఇప్పుడు ఇది ఘాతాంకం కాబట్టి ముందుకు వచ్చేస్తుంది. ముందుకు వస్తే ఏమవుతుంది, 1/2 లాగ్ x బేస్ x. లాగ్ x బేస్ x వాల్యూ ఎంత? 1. కాబట్టి 1/2 × 1 1/2. సో దీని ఆన్సర్ ఎంత అన్నట్టు? 1/2 అవుతుంది. ఇలా నెక్స్ట్ 4th వన్ కొంచెం పైకి అనుకుందాం. రైట్. లాగ్ 8/27 బేస్ 2/3. చూడండి
మనం ఏమనుకున్నాం ఏ కామా ఎన్లు ధనవాస్తవ సంఖ్యలు అనుకున్నాం, అంటే భిన్నాలు రావచ్చు, వచ్చినాయి చూడండి, వ్యవస్థితమే, మైనస్ ఉండదు. ఓకే రైట్. ఇలా ఉన్నప్పుడు మీ థింకింగ్ ఎలా ఉండాలంటే బేస్ ఏదైతే ఉందో అదే రూపంలో పైన ఉండేటువంటి సంఖ్యను కూడా మార్చుకోవాలి అని గుర్తుపెట్టుకోండి. అంటే 2/3 ఉంది, ఇది కూడా 2/3 ఫార్మేట్లకు రావచ్చు. ఎలా రావచ్చు అంటే ఇప్పుడు 8 ఉందండి, 8ని మనం ఏమని రాయొచ్చు, 2 × 2 × 2 రాయొచ్చు. 2 రెట్ల 4, 4 రెట్ల 8, అంటే దీన్ని ఏమని రాయొచ్చు, 2³ ఇప్పుడు 27 ఉంది, 27ని 3 × 3 × 3గా రాయొచ్చు. 3 మూల 9, 9 మూల 27, అంటే ఏమన్నట్టు 3³ చూడండి, ఇది 2³ ఇది 3³. నేను ఏం చేస్తున్నా ఇప్పుడు 2/3³ రాస్తున్నా, 2/3³. బేస్ మళ్ళీ ఏముంది 2/3, హోల్³ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఇది ముందుకు వచ్చేస్తుంది, ఎందుకంటే ఘాతాంకం ముందుకు రావాలి. సో ముందుకు వస్తే ఇగో 3 log 2/3 బేస్ 2/3. బేసు పైన ఉండేటువంటి సంఖ్య రెండు సేమ్ ఉన్నప్పుడు దీని వాల్యూ ఏమవుతుంది, 1 అవుతుంది. కాబట్టి 3 × 1 దట్ ఈస్ 3. భయపడద్దు, ఎలా ఇచ్చినా కూడా మనం సూత్రాలని బేస్ చేసుకొని చేస్తూ పోతే ఆన్సర్ సింపుల్గా చేయొచ్చు. ఓకేనా, ఇలా. ఓకే నెక్స్ట్